మీకు తెలుసా, మన ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల్ని కేవలం రస్టింగ్ అంటే తుప్పు పట్టడం వల్ల నష్టపోతుంది అని. 14 లక్షల కోట్లు ఎంత పెద్ద అమౌంట్ అనేది అర్థం కావాలంటే ఒక చిన్న కంపారిజన్ చూడండి. ఇండియా మొత్తం ఎడ్యుకేషన్ కోసం పెట్టే యాన్యువల్ బడ్జెట్ దాదాపు 1,39,000 కోట్లు. అంటే మన ఎడ్యుకేషన్ బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ డబ్బును మనం ప్రతి సంవత్సరం ఈ రస్టింగ్ వల్ల అంటే తుప్పు వల్ల నష్టపోతున్నాము. నోమురా రిపోర్ట్ ప్రకారం కొరోజన్ వల్ల ఇండియాకి ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అంటే మన జీడిపిలో దాదాపు 4.3% వరకు లాస్ జరుగుతుంది. అసలు ఈ నష్టం ఎలా జరుగుతుంది అంటే ఇండియాలో తుప్పు పట్టడం వల్ల బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, పోర్ట్స్, పవర్ ప్లాంట్స్, టెలికాం టవర్స్, ఫ్యాక్టరీస్ ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి ఎక్స్పెక్టెడ్ లైఫ్ పూర్తి కాకముందే డ్యామేజ్ అవుతున్నాయి. దాంతో గవర్నమెంట్కి మళ్ళీ వాటి రిపేర్, మెయింటెనెన్స్, రీప్లేస్మెంట్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందులో అన్నిటికన్నా ఎక్కువగా ఇంపాక్ట్ పవర్ సెక్టార్ మీద పడుతుంది. అక్కడ కరోజన్ వల్ల వచ్చే కాస్ట్ దాదాపు 10% వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏమిటంటే, మరి డెవలప్డ్ కంట్రీస్ ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాయి అనేది. అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడి లోకల్ క్లైమేట్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తాయి. కానీ ఇండియాలో రాజస్థాన్లో ఉండే విపరీతమైన వేడిలో, కేరళలో ఉండే భారీ హ్యూమిడిటీలో అయినా ఎక్కువగా ఒకే స్టాండర్డ్ని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మాన్సూన్ సమయంలో మాయిశ్చర్, సాల్ట్ కారణంగా స్టీల్, కాంక్రీట్ చాలా వేగంగా డ్యామేజ్ అవుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియా అడ్వాన్స్ కొరోజన్ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ అయిన జింక్ కోటింగ్, ఎపాక్సీ కోటింగ్, హార్డ్ డీప్ గల్వనైజేషన్, వెదరింగ్ స్టీల్ లాంటివి మ్యాండటరీ చేస్తే దేశ జీడిపికి దాదాపు 1.5% వరకు అడిషనల్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. కానీ మనం ప్రతి సంవత్సరం 14 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ క్లైమేట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్ మాత్రం ఇగ్నోర్ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.